పరమాత్మనే నమః. హరి ఓం. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణ్యంలో ఈరోజు మనం 4వ దశకానికి వచ్చేసాం. 4వ దశకంలో విషయం అష్టాంగ యోగ యోగ సిద్ధి వర్ణన అనే విషయం ఇందులో ఉంది. పతంజలి రచించినటువంటి యోగ శాస్త్రం అంతా కూడా అష్టాంగ యోగం అంటారు. దాన్ని ఇందులో గుప్పించారు మనకు నారాయణ భట్టతిరి గారు. ఈ అష్టాంగ యోగం అనేది వేదాల ద్వారా మనకు వచ్చింది. ఇది దాంట్లో దాన్ని పతంజలి మహర్షి దాన్ని కూలంకషంగా సూత్రప్రాయంగా తీసుకొచ్చి మనకందరికి అందించారు. యోగము అంటే మామూలుగా అర్థం ఉపాయము, ఇంకో అర్థము యోగం అంటే అనుకోకుండా కలిసి రావడం. యోగం అంటే కలిసి రావడం, కలిసిన దాని క్షేమం, దాన్ని నిలుపుకోవడం క్షేమం, యోగక్షేమం. కానీ ఇక్కడ యోగ శాస్త్రం ప్రకారంగా ఉండే విషయం ఏంటంటే చిత్త వృత్తి నిరోధక అని అర్థం. మన చిత్తాన్ని మనమే కంట్రోల్ చేయడం. మరి యోగ శాస్త్రం ఎందుకు అంటే, ఈ యోగ శాస్త్రం దేనికోసం ఉపయోగపడుతుందంటే, ప్రకృతిని మనిషి జయించలేడు. మనిషికి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనే ఒక ఆ పీడల చేత పీడించబడతాడు. అటువంటి ఆ ప్రకృతిలో జీవిస్తున్న మానవుడు దాన్ని జయించాలంటే తమలోనే ఉంది దైవశక్తి. ఆ దైవశక్తిని నిద్ర లేపితే ఆ దైవశక్తి మనకు అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది. దానివల్ల మనల్ని మనం జయించవచ్చు, ప్రకృతిని జయించవచ్చు. అంత గొప్ప విషయం ఉంది ఈ అష్టాంగ యోగంలో. అంటే అష్టాంగ యోగంలో మనము కడుపులో బిడ్డ ఉన్నప్పుడే 7వ నెలలో ఈ బ్రహ్మరంధ్రం గుంటి పరమాత్మ యొక్క శక్తి సుషుమ్న నాడి ద్వారా లోపలికి ప్రవేశించి మన శరీరానికంతా 72,000 నాడులకంత శక్తి ఇచ్చేసేసి ఆ మూలాధార చక్రం అంటుంది. మనకు 6 చక్రాలు ఉంటాయి మన శరీరంలో. అందులో మూలాధార చక్రంలో వెళ్ళి 3 చుట్టుకొని పడగ ఇప్పి దాంతో నోటితో తన తోకను కలుచుకొని పడుకొని నిద్ర ఇస్తుంది ఆ సుషుమ్న నాడి. అట్లా నిద్రించిన దాన్ని యోగ శాస్త్రం ప్రకారంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగం అంటే 8 అంగములు. ఆ 8 ద్వారా మంచి గురువులను ఆశ్రయించి ఆ గురువుల ద్వారా సాధన చేసి తమలో నిద్రపోతున్న శక్తిని నిద్రలేపి తమలో ఉన్న 6 చక్రాల ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఈ సహస్రాలను చేరుకుంటుంది. అదే యోగం అంటే మనలో ఉన్న ఆత్మస్వరూపం పరమాత్మతో లీనం కావడమే ఆ యోగం. కలయిక యోగం అంటే ఆ విధంగా కలుస్తుంది. అప్పుడు ఆ యొక్క సాధకుడు పొందే ఆనంద అనుభూతి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అతడు సిద్ధి పొందుతాడు. యోగ సిద్ధి అంటే జీవన్ముక్తుడవుతాడు. అంటే తాను బతికి ఉండగానే మోక్షం సంపాదించేస్తాడు. అది మరియు అష్టసిద్ధులు కూడా వస్తాయి అతనికి. అతను సాధన చేసేటప్పుడే యోగ సిద్ధులు వస్తాయి. దాంతోపాటు అసలైన సిద్ధి మోక్షం కూడా సంపాదిస్తాడు. కాబట్టి అటువంటి గొప్పది ఈ యొక్క చక్రాలతో ఉండే విషయం. దాన్నే మనకిప్పుడు నారాయణ భట్టతిరి గారు వినయపూర్వకంగా భగవంతుడికి భాగవతంలో ఉన్న విషయాన్ని, వ్యాస భాగవతంలో ఉన్న విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు. మనకు ముందే చెప్పారు 3వ దశకంలో చివరి శ్లోకంలో, నేను క్లుప్తంగా చేసి చెప్పబోతున్నాను, మాల వేయబోతున్నాను, ఒక శ్లోకాలు అనే ఒక పద్మాలతో కూడిన మాల వేయబోతున్నాను, స్వామికి అర్పించబోతున్నాను అని చెప్పి వినయంతో చెప్పుకున్నారు నారాయణ భట్టతిరి గారు. ఆ విధంగా ఇప్పుడు మన క్లుప్తంగా 8 విషయాలని ఉంటుకుండా దాంట్లో ఉండే విషయాన్నంతా కలిపి సంగ్రహంగా చేసి శ్లోకాల రూపంలో అందిస్తున్నారు. పరమాత్మకే కైంకర్యానికి ఉపయోగిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఎలా చెప్తున్నారు, ఏం చెప్పారో మనం ఈ దశకంలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మొదటి శ్లోకం. కళ్యతాం మమ కురుష్వ తావతీం కళ్యతే భవదుపాసనం యయా స్పష్టం అష్టవిధ యోగ చర్యయా పుష్ట యాసు తవ తుష్టి మాప్నుయాం. స్వామి, ఆ నారాయణ భట్టతిరి గారు అడుగుతున్నారు, అష్టాంగ యోగం ప్రకారంగా చేయాలంటే, అష్టాంగం అంటే 8 అంగములు కలది అష్టాంగం.
ఆ 8 చెయ్యాలంటే ముందు శరీరం కొంచెమన్నా సహకరించాలి కదా దానికి. సహకరించకపోతే ఎలా చేస్తారు? చేయలేదు దాన్ని. ఎంత పెద్ద గురువులున్నా ఎవరున్నా ఆ అష్టాంగ యోగం అభ్యసించాలంటే మాత్రం, సాధన చేయాలంటే మాత్రం ఆ సాధకుడి కొద్దో గొప్ప ఆరోగ్యం ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి. అలాంటి వాడికి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన మొట్టమొదటి దాన్నే విన్నపించుకుంటున్నాడు. కళ్యతాం స్వామి మమ, నాకు కళ్యతాం ఆరోగ్యాన్ని, తావతీం కురుష్వ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఇలా ప్రసాదిస్తే దాంతో నేనేం చేస్తాను? నేను ఆరోగ్యం ఇచ్చామని చెప్పేసి ప్రపంచ విషయాలు చిల్లర మర్రలుగా తిరిగే చేష్టలు చేయడానికి కోసం కాదు తండ్రి నిన్ను అడిగేది నా ఆరోగ్యాన్ని. దేనికి? కళ్యతే ఆ ఆరోగ్యాన్ని ఇస్తే ఏయా దాని చేత భవదుపాసనం స్వామి నిన్నే ఆశ్రయిస్తా. ఉపాసనం, ఉపాసన అంటే ఆసనం, భగవంతుడి దగ్గరగా ఉండడం. నీకు దగ్గరగా ఉంటాను, ఆ ప్రయత్నమే చేస్తాను తప్ప నేను ప్రపంచ విషయాల వెంట పడను, నిన్నే ఆశ్రయిస్తాను. అదే నేను చేయబోయేది. కాబట్టి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. స్పష్టం అష్టవిధ యోగచర్యయా. నువ్వు చెప్పావు, వేదాలు చెప్పావు కదా అష్టాంగ యోగ విధానం అనేది. ఆ విధానాన్ని నేను చెయ్యాలనుకుంటున్నాను. చేయాలంటే నాకు అనారోగ్యం అర్థం వస్తుంది. అది కూడా ఎలా చేయాలంటున్నాను? బాగా చక్కగా చేయాలనుకుంటున్నాను, స్పష్టం బాగా చక్కగా చేయాలనుకుంటున్నాను. కానీ దానివల్ల నాకు ఆరోగ్యం ఉంటే కానీ చేయలేను. యాసు వెంటనే చేయాలనిపిస్తోంది నాకు. ఆయనకేమో మనసు పరిగిస్తోంది భగవంతుడి కోసం ఆ సాధన. అంటే ఆయన చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకున్నవే, వేదంగా చదివినవాడు కదా, ఆయన తెలియని విషయం ఏముంది దాంట్లో. అందుకే చెప్తున్నాడు. దాని ప్రకారం చేయాలని మనసు ఉవ్విళ్ళూడుతోంది, కానీ శరీరం సహకరించడం లేదు. కాబట్టి నువ్వు ఆరోగ్యాన్ని కానీ సంపూర్ణంగా ఇస్తే నేను ఆ సాధన చేసుకుంటాను. పుష్ట తవ తుష్టి మాప్నుయాం, అప్పుడు నీ అనుగ్రహం నేను పొందుతాను. ఆ యోగ సాధన ద్వారా, ఆ యోగ అభ్యాసం ద్వారా నీ యొక్క అనుగ్రహాన్ని నేను సంపాదించుకుంటాను. కాబట్టి అందుకోసం అడుగుతున్నాను స్వామి, అంతే తప్ప ఏదో శరీరంగా దృఢంగా చేసుకొని ఆరోగ్యం సంపాదించేసి దానివల్ల ప్రపంచంలో ఉండే అన్ని కోరికలు తీర్చుకోవాలని నాకేం లేదు. నాకున్న ఒకే ఆశయం ఏంటంటే మిమ్మల్ని ఉపాసించడం, మీకు దగ్గరగా ఉండడం. ఇంతే నీ అనుగ్రహం, ఇంతకు మించి నేనేం కోరలేదు స్వామి. కాబట్టి నా విన్నపాన్ని ఆలకించు స్వామి అని చెప్పి వినయపూర్వకంగా అడుగుతున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇంకా 2వ శ్లోకం. ఇక్కడ మనకి 2వ శ్లోకం నుంచి ఇంకా యోగ శాస్త్రాన్ని అంతా కూడా చెప్పేస్తున్నారు. ఒక్కొక్క శ్లోకంలో కొన్ని అంశాలు, ఆ 8 అంశాలని మొత్తం చెప్పేస్తున్నారు. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమభి సుఖాసనం పంకజాద్యమపి నా వా భవత్పరాః. స్వామి నిన్ను భక్తితో ఆశ్రయించాం, భక్తులం. మేము భక్తులం కాబట్టి ఏం చేయాలి? నువ్వు చెప్పిన మార్గమే ఆ అష్టాంగ యోగ విధానం అనేది. దాని ప్రకారంగా నిన్నే పొందాలనుకుంటున్నాం. దాన్ని సాధించాలంటే మొట్టమొదటి ఏముండాలి? బ్రహ్మచర్య దృఢ తాది యమై. దాంట్లో ఏముంటుంది? యమము ఉంటుంది. ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ మన శ్లోకాల ద్వారానే సంక్షిప్తంగా చెప్పేస్తున్నారు ఆయన. ఈ యమ అనే దాంట్లో ఏముంటాయంటే 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాల్లో హైలైట్ బ్రహ్మచర్యం. అందుకనే బ్రహ్మచర్యం పదం తీసుకున్నాడు ఆయన. అంటే క్లుప్తంగా చెప్తున్నాడు కదా, క్లుప్తంగా చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం 10 చెప్పాలంటే కుదరదు కదా, అందుకని ఒకటే తీసుకున్నాడు. బ్రహ్మచర్యం ఒకటే తీసుకొని అది కూడా దృఢతాది ఆది మొదలైన యమై యమంలో ఉండేటంటే ఆ 10 కూడా మిగతా అన్ని కూడా అన్నిటికీ కలిపి ఒక అంశాన్ని చెప్తున్నారు, హైలైట్ చేసి చెప్తున్నారు. బ్రహ్మచర్యం అని చెప్తున్నారు. దీంట్లో ఉండే 10 అంశాలతో మనం గుర్తుంటాం. యమ అంటే 10 అంశాలు కదా. 1 అహింస, హింస చేయకూడదు. 2 సత్యం పలకాలి, అంటే సత్యమే మాట్లాడితే అబద్ధం అసలు రాకూడదు. అట్లా మాట్లాడకుండా కష్టం కాబట్టి వాళ్ళు మౌనంలో ఉంటారు ఆ సాధన చేసేవాడు. ఇంకా 3 ఆస్తేయం, ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయకూడదు. ఇతరుల నుంచి అన్ని తీసుకోవాలనే బుద్ధి ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత బ్రహ్మచర్యం పాయింట్ మనం చెప్పుకుందాం. 10 చూసేసి వెళ్దాం. 5వది దయ కలిగి ఉండడం, అందరి మీద సమస్త జీవరాశి మీద దయ కలిగి ఉండాలి.
ఆరోది ఆర్జయం, సమానంగా చూడాలి. మానవుల్ని అందరినీ, అన్ని జాతుల వారిని అందరినీ సమానంగా చూడాలి. తర్వాత ఏడోది క్షమ, క్షమించే గుణం ఉండాలి. భూమికి ఎంత క్షమాగుణం ఉందో అంత గొప్పగా తయారు కావాలి. ధృతి, స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలంటే సుఖాలకి దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఇంకా 9 మితాహారం. మితాహారం అంటే చాలా తక్కువ తీసుకోవాలి. అది కూడా పొట్ట అంతా నింపే రకంగా తినకూడదు. 75% తీసుకోవాలి. అది కూడా పరిశుద్ధమైన ఆహారం తీసుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళు పెట్టినంత తినకూడదు. ఈ అష్టాంగ యోగం చేసేవాడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఆహారం తీసుకోవాలి. తర్వాత 10 శౌచం. శౌచం అంటే శరీరము శుభ్రంగా ఉండాలి, లోపల మనసు శుభ్రంగా ఉండాలి. మనసు శుభ్రంగా ఉండాలంటే రాగద్వేషాలు ఉండకూడదు. ఎవరిని చూసినా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే గుణాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇవన్నీ సాధిస్తే ఏమవుతుందంటే శరీరమే ఒక వెపన్ అయిపోతుంది, ఆయుధం అయిపోతుంది. దీన్ని ఎవ్వరిని ఏం చేయలేరు. ఆ శరీరాన్ని ఎవ్వరు తాకను కూడా తాకలేరు. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు ఆ సాధకుడు. కాబట్టి ఈ 10 ముందు సాధించిన వాడు అష్టాంగ యోగంలో మొట్టమొదటి మెట్టే చాలా కష్టమైంది. అది కూడా సాధిస్తారు, సులభంగా సాధించేస్తారు. ఎందువల్ల మంచి సద్గురువులు ఉంటారు. వాళ్ళు కూర్చోబెట్టి ఇది ఇట్లాగా నియమంగా తినాలి, ఇలా ఉండాలి, ఇలా సత్యమే పలకాలి, ఇవన్నీ నేర్పిస్తారు. నేర్పించినప్పుడు వాళ్ళు సులభంగా వచ్చారు. చిన్న వయసుకే నేర్పించేస్తారు. ఇంతకుముందు గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచే 6 ఏళ్ల వయసు నుంచి నేర్పించేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళ శరీరం దృఢంగా తయారైపోయింది, మనసు దృఢంగా తయారైంది. మంచి బలమైన ఆహారం తీసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టే తినేవాళ్ళు. ఎక్కువ ఏమి తీసుకోరు. తీసుకున్నంత వరకు తీసుకున్న ఆహారం చాలా శక్తిగలదిగా ఉండేది. అటువంటి ఇదిగా ఏర్పాటు చేసేవారు. ఇంకా ఈయన బ్రహ్మచర్యం తీసుకున్నారు. ఈ పాయింట్ హైలైట్. ఇదే దాంట్లో యమానంలో ఉండే మొట్టమొదటి అంశం బ్రహ్మచర్యం. ఇది గాని చేస్తే దీంతో సమానమైన ఇంకోట్లేదు. ఇది సాధించిన వాడు అన్ని ప్రపంచాన్ని జయిస్తాడు. ఆ మార్గంలో వెళ్ళినవాడు. ఆ బ్రహ్మచర్యం అంటే ఏదో చూద్దాం. బ్రహ్మచర్యం అంటే మనం మామూలుగా అనుకునేది ఏంది? సెక్స్ లైఫ్ లేకుండా ఉండడం అని మనం అనుకుంటాం. అంతవరకే మన యొక్క ఆలోచన. పెళ్లి కాకుండా ఉంటే, భార్యా సంఘం లేదా ఇతర స్త్రీలతో సంబంధం లేకపోతే అదే బ్రహ్మచర్యం అనుకుంటుంటాం. అది కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే ఇంకా చాలా గొప్ప విషయం ఉంది. దాంట్లో మొట్టమొదటి మనకి గాయత్రి బ్రహ్మచర్యం అని మొదటిది. ఇది ఉపనయనం చేసుకొని తండ్రి ద్వారా గాయత్రి మంత్ర ఉపదేశం పొంది దాంట్లో ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరించడం అంటే ఈ యమాల్లో చెప్పిన అన్ని ఆచరించాలి. దాంతో కలిపి బ్రహ్మచర్యం మొత్తం ఆ 10 చేయాలి. అందులో బ్రహ్మచర్యం నిష్ఠగా చేయాలి. అమిత రూల్స్ ఉంటాయి దానికి. ఆ గురువులు చెప్తారు. గడగడలాడే చలిలో కూడా చన్నీళ్ళ స్నానం చేయాల్సిందే. అంత గొప్పగా తయారు చేస్తారు. దృఢంగా శరీరం చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది దానివల్ల. అది నేర్పిస్తారు. అది గాయత్రి బ్రహ్మచర్యం ఒకటి. రెండోది వైదిక బ్రహ్మచర్యం అంటే వేద అధ్యయనం చేయడం. ఇప్పుడు మనం చూస్తాం పాఠశాలలు ఉంటాయి కదా, వేద పాఠశాలలు. వాటన్నింటిలో కూడా ఆ వేదాలు నేర్పిస్తారు. నేర్పించుడు కఠినంగా శరీరానికి కఠినమైన నియమాలు పెట్టి చేస్తారు. వాళ్ళ ముందు అన్ని ఆహారం వడ్డించి వాళ్ళ వేద మంత్ర గుమ్మలాడే ఆహారం వడ్డిస్తారు. కానీ వాళ్ళ వేద మంత్రాలు చెప్పేదాకా తినకూడదు. అంత గుమ్మగుమ్మ వాసన వస్తున్నా జయిస్తారు. జయించి చేస్తారు. వాళ్ళు అంత గొప్ప శక్తి ఉంటుంది. ఏమి అనోరు ఊరడాలు, ఎంగిలి ఊరడాలు అవేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు. చాలా గొప్ప స్థితి వెళ్తారు. అట్లా వాళ్ళు ఆ వేద అధ్యయనం చేస్తున్నాడు బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇంకా ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటే పెళ్లి అయిన వాళ్ళు కూడా పెళ్లి కాకముందు బ్రహ్మచర్యం పాటిస్తారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎందుకు చేస్తారంటే కేవలం సంతానం కోసం మాత్రం పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత తీవ్రంగా బ్రహ్మచర్యం పాటిస్తారు. దానివల్ల అద్భుతమైన శక్తి వాళ్ళలో ఓజస్సు, తేజస్సు అనే శక్తి ఉంటుంది. అది బాగా వాళ్ళకి సహకరిస్తుంది సాధన చేయడానికి. అంతస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళే మన వశిష్ఠ మహర్షి వాళ్ళంతా ఆ ఇదిగా వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు పెళ్ళైనా కూడా ఆ బ్రహ్మచర్యాన్ని ఆపరావాళ్ళు అదే కంటిన్యూ చేశారు. అది ప్రాజాపత్య బ్రహ్మచర్యం. తర్వాత 4వది బృహత్ బ్రహ్మచర్యం. బృహత్ బ్రహ్మచర్యం అంటే ఇది మాత్రం ఎప్పటికీ జీవితాంతం బ్రహ్మచర్యంలో ఉండిపోవడం. ఏ స్త్రీని కన్నెత్తి చూడకుండా, పురుషుడైనా స్త్రీ అయినా. ఆ రోజుల్లో స్త్రీలకు కూడా ఇవి చెప్పేవాళ్ళు. దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళని జయిస్తారు. వాళ్ళ మనసును జయిస్తారు. అదే చిత్తవృత్తి నిరోధక అంటే తమ శరీరాన్ని తాము జయిస్తారు, తమ మనసును జయిస్తారు, తమ బుద్ధిని జయిస్తారు.
ప్రపంచాన్ని జయిస్తారు, అంతస్థితికి వెళ్ళిపోతారు. దానివల్ల ఆ బ్రహ్మచర్యం అంత గొప్పదనమాట. అందుకని ఈయన ఆ పాయింట్ ముందు చెప్పేశాడు నారాయణ భట్టర్ గారు. బ్రహ్మచర్య దృఢతాది, ఆది అంటే మొదలైన మీరు యమ, ఇది ఆ యమను ఈ 10 ఉంటాయి. ఆ 10 కూడా కలిపి చెప్తున్నారు ఆయన, కానీ క్లుప్తంగా చెప్తున్నారంటే బ్రహ్మచర్యం ఒకటే హైలైట్ చేశాడు. కాబట్టి బ్రహ్మచర్యమే చాలా కష్టం, మిగతావన్నీ సులభం చేయడం. ఇప్పుడు ఆహారం అసత్యం పలకకూడదు, సత్యమే పలకాలి, అహింస చేయకూడదు, అవన్నీ సులభంగా చేస్తారు. బ్రహ్మచర్యం చాలా టఫ్. ఎందువల్ల 13th ఏజ్ వచ్చిన తర్వాత నుంచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి శరీరం చాలా కష్టపెట్టేస్తుంది మనిషిని. ప్రపంచంలో ఉండే అందాల వెంట పరిగిస్తుంది, ఆడవాళ్ళకు కానీ పురుషులకు కానీ. దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళు జయించలేరు, తమను తాము జయించడం చాలా కష్టం. పరిగిస్తుంది, ఆ యొక్క యవ్వనంలో ఉండే ఉడుకు రక్తం పరిగిస్తుంది, దాన్ని ఆపడం చాలా కష్టం. కానీ దాన్ని ఆపే శక్తి వాళ్ళకు ఈ యమంలో వచ్చేస్తుంది, వాళ్ళు నేర్పించేస్తారు గురువులు. దాన్ని జయిస్తే వాళ్ళలో ఉండే ఓజస్ పెరిగిపోతుంది, శక్తి అమితంగా పెరిగిపోతుంది. కాబట్టి ఆ పాయింటే మొట్టమొదటి మనకి నారాయణ భట్టర్ గారు చెప్తున్నారు. ఇది యమం. యమంలో ఒక పాయింట్ తీసుకొని మిగతాన్ని కలిపి చెప్పేశారు. రెండోది ఆప్లవాది నియమైశ్చ, నియమం. తర్వాత ఉండే పాయింట్ నియమం. అష్టాంగాల్లో సెకండ్ పాయింట్ నియమం. ఈ నియమంలో కూడా మనకు 10 పాయింట్లు ఉంటాయి, 10 అంశాలు ఉంటాయి. ఏంటది? మొట్టమొదటి తపస్సు. తపస్సు అంటే భగవంతుడి కోసం తపన పడడం. ఇది కూడా నేర్పించేస్తారు. ఇవన్నీ రోజు చెయ్యాలి వాళ్ళు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి ఒక్కటి తప్పించి మిగతా అన్ని రోజు చేయాల్సిందే వాళ్ళు, ఆ సాధనలో దిగిన వాళ్ళు. సమాధి ఒకటి ఆలస్యం అయిపోయి, ధ్యానము, సమాధి, ధారణ ఈ 3 కొంచెం లేట్. మిగతా 5 రోజు చేయాల్సిందే వాళ్ళు, ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు ఆ సాధనలో దిగిన వాడు. అది చేసిన వాడే సంపూర్ణంగా సాధించేస్తాడు, విజయం సాధించేస్తాడు. అది చెప్తున్నారు. మొట్టమొదటి తపస్సు. భగవంతుడి కోసం తపన పడాలి, ఆయనే కావాలనే ఒక తపన స్టార్ట్ కావాలి, అదే తపస్సు. ఇంకా సంతోషం, ఆనందం పొందాలి. ఊరికే ప్రపంచ విషయాల్లో ఉండే అల్పమైన సంతోషాల కోసం పరిగెత్తకుండా స్థిరమైన ఆనందం కోసంగా వాడు తహతహలాడాలి. ఆ స్థితి తీసుకెళ్ళిపోతారు గురువులు. ఇంకా తర్వాత ఆస్తిక్యం, ధర్మశాస్త్రాలు చదవాలి, ఆచరించాలి. ధర్మశాస్త్రంలో ఏం చెప్పినా తెలుసుకోవాలి, వాళ్ళు చేయాలి, స్వధర్మం చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది, తప్పించుకోవడానికి వీలేదు. ఇంకా తర్వాత దానం, ధర్మ మార్గంలో సంపాదించాలి, ఆ సంపాదించిన దాన్ని దానం చేయాలి, అది కూడా చేయాల్సింది వాళ్ళు. ఇంకా ఈశ్వర ప్రణిధానం, ఇంకా ఈశ్వరార్పణ బుద్ధి, ఇది ఖచ్చితంగా ఉండాలి. మనం భగవద్గీత కూడా మనకు కర్మయోగంలో చెప్పింది అది. ఈశ్వరార్పణ ఏది చేసినా భగవంతుడికి సమర్పించాలి. వాడు మంచి చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, ఏం చేసినా అన్ని భగవంతుడికి సమర్పించాలి. ఇంకా సిద్ధాంత శ్రవణం అంటే వేదాల్లో ఏం చెప్పారో అదంతా తెలుసుకొని ఆ వేదాల ప్రకారంగానే ఆరాధన చేయాలి భగవంతుడికి. వేదాల్లో ఉండి చెప్పిన దేవతలకే వాడు ఆరాధన చేయాలి, ఎవరికంటే వాళ్ళు ఆరాధన చేయకూడదు, వాళ్ళ రూరల్ది. ఇంకా హ్రీ అంటే వేదం చెప్పిన దాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలి, దాని వ్యతిరేకంగా మాట్లాడకూడదు వాళ్ళు. ఎందుకంటే చదివే కొద్ది ఏమైపోతుంది, ఇంట్లో ఏముంది ఇంట్లో ఏముంది అని అల్పమైన భావాలు రాకూడదు, బాగా హై లెవెల్ ఆలోచించాలి. ఇంకా మతి అంటే పూర్వీకులు చెప్పినటువంటి గ్రంథాల్లో ఉండే విషయాలు చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, ఇవన్నీ చేయాల్సిందే. ఇంకా అసలైంది జపం. గురువు వచ్చి వాళ్ళకు మంత్ర ఉపదేశం చేస్తారు. ఆ మంత్ర ఉపదేశాన్ని తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఎట్లా చెప్తారు ఆ గురువులు ఆ విధంగానే జపం చేయాల్సింది, దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారో అది చేయాల్సింది. చివరిది వ్రతం అంటే అనేక పద్ధతులు చెప్తారు. ఆ జపం చేయడానికి పద్ధతులు, తపస్సు చేయడానికి పద్ధతులు, అన్నిటికీ పద్ధతులు ఉంటాయి. వేద అధ్యయనం ఏ టైంలో చేయాలి, ఎలా బ్రాహ్మీ ముహూర్తంలో ఎలా లేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చెయ్యాలి అనే విషయం మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు తర్ఫీదు పొంది ఆ వ్రతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపరు, అది చెప్పిన రూల్ చెప్పినట్టుగా పాటిస్తారు. అలా పాటించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. ఇది నియమంలో ఉండేది. ఇది మనకి నారాయణ భట్టర్ గారు ఆప్లవాది నియమైశ్చ అని చెప్పారు. దాంట్లో ఆయన తీసుకుంది ఆప్లవాది అంటే సంధ్యావందనం మరియు స్నానం, ఈ 2 తీసుకున్నారు ఆయన. 2 అంశాలు హైలైట్. ఎందువల్ల తపస్సు చేయాలన్నా ఏం చేయాలన్నా ఏముండాలి, ఖచ్చితంగా వాడు సంధ్యావందనం చేయాల్సింది. దాని బ్రహ్మచర్యం పాటించేవాడు ఖచ్చితంగా గాయత్రి మంత్ర ప్రకారం చేయాలి కదా.
అది చేయాలి. ప్లస్ స్నానం, శారీరక స్నానం, శరీరము శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా కావాలి. అందుకే ఆ రెండు తీసుకున్నాడు ఆయన. ఆప్లవాది నియమైశ్చ, నియమాలు తీసుకోవాలి, నియమంగా పాటించాలి. పాటిస్తే పావితాహ, వాడు పవిత్రుడైపోతాడు. మరి పవిత్రుడు ఎలా ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతాడంటే మనం ఎన్నో జన్మల నుంచి పాపాలు పుణ్యాలు చేసుకుంటూ వస్తేనే మానవ జన్మ వచ్చింది. పాప పుణ్యం ఈక్వల్ గా ఉంటేనే మానవ జన్మ వస్తుంది. కానీ పాపరాశి దగ్ధం కావడం చాలా కష్టం. కానీ ఈ సాధన ద్వారా ఏమైపోతుంది, వాడికి ఈ వాళ్ళు చెప్పిన ఆ వ్రత విధానాలు బట్టి, ఆ తపస్సు, ఆ వేదాధ్యయనం, వీటన్ని చేయగా 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 జపం చేయడం వల్ల వాడు చేసిన పాప రాశి అంతా దగ్ధం అయిపోతుంటుంది. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని పావితాహ చెప్తున్నారు. యమ నేమ అనేది చాలా చక్కగా చేసిన వాళ్ళకి పాపాలు పోతాయి. పాపాలు ఎప్పుడైతే పోతాయో ఆ శరీరము మనసు సహకరించడం స్టార్ట్ అవుతుంది. అదే మనసు సహకరించదు, మనసు పాపరాశి వైపు పరిగిస్తుంది, అప్పుడు దాన్ని సహకరిస్తుంది. అని పావితాహ, పవిత్రులైపోతారు. ఇంకా కుర్మహే దృఢమమి సుఖాసనం, రెండో దాంట్లో ఆసనాలు తీసుకున్నారు. మూడో అంశం ఆసనాలు. ఈ ఆసనాలలో యోగ శాస్త్రం ప్రకారంగా మనకి 75,000 ఆసనాలు ఉన్నాయి. అందులో కూడా సంక్షిప్తం చేసి 75 పెట్టారు. దాంట్లో కూడా సాధించలేకపోతే 35 పెట్టారు. అవి కూడా చేయలేకపోతే మనకి సూర్య నమస్కారాలు పెట్టారు. ఈ విధంగా ఆసనాలు అనే వాటిని పెట్టేశారు మనకి ఆ యోగ శాస్త్రం ప్రకారంగా. ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళు, అది కూడా గురువుల సమక్షంలో చేయాలి. ఎట్టంటే మన ఇష్ట ప్రకారం చేసేది కాదు. ఈ ఆసనాలు వేయడం వల్ల దాంతోపాటు ముద్రలు ఉంటాయి, ముద్రలు వేయాలి. అవంతా గురువులు చెప్తారు. అవి వేసినందువల్ల ఏమైపోతుంది, శరీరం ఫ్లెక్సిబుల్ గా అవుతుంది. నువ్వు ఎట్ట వంచితే అట్ట వంగుతుంది శరీరం. నువ్వు ఏ విధంగా వంచేయచ్చు. నీ శరీరంలో ప్రతి భాగం నువ్వు చెప్పినట్టు వింటుంది. అందుకు అది చేస్తారు, ఆ ఆసనాలు వేయిస్తారు వాళ్ళు. దాంట్లో ఈయన 2 ఆసనాలు తీసుకున్నారు. ఒకటి సుఖాసనం. సుఖాసనం అంటే శరీరానికి తగినట్టుగా ఆసనం వేసి కూర్చోవడం. రెండోది పంకజాద్యపి. పంకజం అంటే బురదలో పుట్టింది పద్మాసనం. పద్మాసనం మొదలైన ఆసనాలను కలిపేశారండి. ఎన్ని ఎక్కడ చెప్తారు, 75,000 ఆసనాలు ఎక్కడ చెప్తారు? అందుకని సింపుల్ గా 3 తీసుకున్నారు. ఒకటి సుఖాసనం, రెండోది పద్మాసనం, దాంతోపాటు మిగతా ఆసనాలన్నీ అని చెప్పేశారు. అవన్నీ కూడా కుర్మహే దృఢమని, దృఢంగా తయారవుతుంది శరీరం. దానివల్ల ఆసనాలు వేయడం వల్ల ఏమైపోతుంది, శరీరానికి మంచి పటుత్వం వచ్చేస్తుంది, వజ్రంగా తయారవుతుంది శరీరం. ఎట్లాగా అంటే డొంగిపోతుంది. ఎంత పనైనా పని చేస్తారు, ఎంతైనా పరిగిస్తారు, ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు, స్థిరంగా కూర్చోగలుగుతారు. దృఢం అది స్థిరంగా కూర్చోగలుగుతారు, శరీరాన్ని ఉంచగలరు, శరీరాన్ని ఉంచగలరు. ఎంతసేపు నడక నడిచినా వాళ్ళకి అలుపు రాదు, పరిగెత్తినా అలుపు రాదు, ఏ పని చేసినా వాళ్ళకి అలుపు రాదు. ఆ స్థితి గడిపోతుంది ఆ సుఖాసనం వల్ల, ఆసనాల వల్ల. అది గురువులు ఉండాలి పక్కన, మన ఇష్ట ప్రకారం చేయకూడదు. గురువులు చెప్పినట్టే చేసుకుంటూ పోతే అది చిన్న వయసు నుంచి రావాలి. చిన్న వయసు నుంచి వస్తే శరీరం ఎట్టగా అంటే అట్ట వంగుతుంది, ఏం చేయాలో చేసేస్తారు, అంత స్థితి గడిపోతుంది. కాబట్టి మనకు నారాయణ భట్టతిరి గారు దృఢంగా శరీరంగా స్థిరంగా ఉండడానికి కోసంగా ఈ ఆసనాలు వేయాలి. స్వామి అది కూడా భగవత్పరాహ, నీ భక్తులైన మేము నీ భక్తి కోసమే చేయాలి ఇవన్నీ. అంతే కదా, అసలు టార్గెట్ అదే. వాళ్ళ యోగ శాస్త్రంలో టార్గెట్ కూడా అదే, భగవంతుని చేరుకోవడానికి కోసమే అవన్నీ. తమలోనే కూర్చున్న భగవంతుడిని నిద్రలేపి 6 చక్రాల ద్వారా సహస్రాలను చేరడం. వాళ్ళు కూడా ఈ ప్రయత్నం అంతా దేనికి, తమలో ఉన్న శక్తినే నిద్రలేపుతున్నారు, నెలకొల్పి ఏం చేస్తున్నారు, వాళ్ళు భగవంతు తత్వాన్ని తెలుసుకొని ఆ భగవంతుడు లీనం కావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది తీవ్రమైన ప్రయత్నం. ఆ తీవ్రమైన ప్రయత్నం ఖచ్చితంగా గురువులుండే సాధించాలి. అదే ఇక్కడ మనకి నారాయణ భట్టరి గారు కూడా చెప్తున్నారు. కుర్మహే చేసాము, స్థిరంగా కూర్చొని ఈ యోగా అభ్యాసం చేస్తాం. ఎవరి కోసం, నీ భక్తి కోసం. ఇంకా తర్వాత 3వ శ్లోకం. తారం అంతర అనుచింత్య సంతతం ప్రాణవాయుం అభిరమ్య నిర్మలాః ఇంద్రియాణి వ్యదాద్ అథ అపహృత్యాం స్మహే భవదుపాసనో ఉన్ముఖాః. ఉపాసన ఉన్ముఖాః అంటే మనలోని శక్తి ఉన్ముఖం, పైకి పోవాలి.
కానీ శరీరం మనకి కిందికే ఉంటుంది. మనలో ఉండే శక్తి అంతా కూడా ఇట్లా ప్రవహిస్తుంది మనది. ఎందువల్ల మనకు ఆ 72,000 నాడుల్లో మన శక్తి అంతా కిందికే పోతుంది. దాన్ని తిప్పి పైకి తీసుకోపోవాలి. అది ఉన్ముఖాహ, పైకి తీసుకెళ్ళాలి. అలా చేసిన వాడు ఎవరైతే ఉంటాడో యోగ శాస్త్రం ప్రకారం వాడు చేసే ప్రయత్నం అంతే. ఉన్ముఖంగా చేయడం కోసం వాడు ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు ఏమవుతుంది, మట్ట ఇక మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తర్వాత అంశం చెప్తున్నారు. ఆసనాలు అయిపోయింది. 4వ దానికి వచ్చేసరికి 4వ దానికి వచ్చేసరికి ప్రాణాయామం, 5వది వచ్చేసి ప్రత్యాహారం. ఈ రెండు కలిపి ఈ శ్లోకంలో చెప్పేస్తున్నారు. ప్రాణాయామం ఎలా చేయాలట చెప్తున్నారు. తారం అంతర అనుచించ. తారం అంటే ధరింపజేసేది. భగవంతుడు మనం భగవంతుడికి ఆధీనంలో ఉన్నాం. కానీ భగవంతుడు దేనికి ఆధీనం అవుతాడు అంటే మంత్రానికి ఆధీనం అవుతాడు. ఆ మంత్రం కూడా ఏది, విశ్వంలో అంతా ఉండేది, మనలో కూడా ఉండే మంత్రం ఓంకారం. ఆ ఓంకార మంత్రం తరింపజేస్తుంది మనిషిని. అకార ఉకార మకార నాద బిందు రూపంలో 5 రూపాల్లో కూర్చోంది ఆ యొక్క ఓంకారం. దాన్ని ఎవడైతే ఉపాసన చేస్తాడో మనంతా చేయడానికి లేదు. ఆ గురువులు వచ్చి ఆ యోగాసనం అంతా వాళ్ళని పరీక్షిస్తారు బాగా. వీళ్ళకి కరెక్ట్ గా ఈ శరీరానికి ఈ మంత్రం సరిపోతుంది అనుకుంటే అప్పుడు వాళ్ళు ఉపదేశం చేస్తారు. చేసి దానికి కఠినమైన నియమాలు చెప్తారు. ఆ నియమాలు వాళ్ళు పాటించాల్సిందే. వాళ్ళు రోజుకి 8,000 సార్లు చేయమంటే అన్ని వేల సార్లు జపం చేయవలసిందే. అది వాళ్ళ రూల్. ఎన్ని మాలలు తిప్పాలంటే అన్ని మాలలు వాళ్ళు తిప్పాలి. అది గురువుల ఉపదేశం ఉండాల్సిందే. గురువులు వాళ్ళని పరీక్షిస్తారు ముందు, మంత్రం ఇచ్చే ముందు. వాళ్ళ శరీరం దృఢంగా ఉందా, వాళ్ళ మనసు దృఢంగా ఉందా, చంచలంగా ఉందా, ఇవన్నీ గమనిస్తారు. మనిషి ఆనందంగా ఉంటున్నాడా, ప్రతి విషయాన్ని పట్టించుకొని అల్లాడుతున్నాడా, ఇవన్నీ గమనిస్తారు. యోగ శాస్త్రంలో మాత్రం మంత్రం ఊరికే ఇవ్వాలంటే మాత్రం బాగా పరీక్షలు పెడతారు. పరీక్షల్లో వాళ్ళు గెలవాలి. గెలిచిన వాడికి అది ఇస్తారు. అప్పుడు ఓంకారం అనే మంత్రం ఇస్తారు. ఇచ్చిన తర్వాత అంతరా వాడి మనసులో ఏం చేస్తాడు, అనుచించ, ఆపకుండా జపం చేస్తాడు వాడు ఆ యోగ సాధకుడు. అది ఎలా, ఒక తైల పాత్రలోంచి నూనె వంచితే ఎలా ధారగా పడుతుందో కంటిన్యూస్ గా అట్లా ఆపకుండా గురువులు ఎలా చెప్పారో అలాగే జపం చేస్తారు ఆ మంత్రాన్ని. దాన్ని ప్రాణాయామంతో కలిపి చేస్తారు. అది ముఖ్యమైనది. అందుకే తర్వాత విషయం సంతతం ఎల్లప్పుడూ చేస్తారు. వాయుం అభియమ్య అంటే బంధించడం. మనలో ఇడాపింగళ నాడులు, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. ఇడాపింగళ నాడుల ద్వారా కుడివైపు ఎడం వైపు గాలి పీల్చి వదలడం, దాని కుంభక, రేచక, పూరక అని ఉంటాయి. వాటిని గురువుల ద్వారా నేర్చుకోవాలి. ప్రాణాయామంతో ఎందుకు ప్రాణాయామం అంటే మన శరీరంలో మనం గాలి పీల్చి వదిలేదు మనం చేయబడలే, అది జరిగిపోతుంటుంది. కానీ యోగ సాధన చేసేవాడు ఏం చేస్తాడు, ఆ ప్రాణాయామ దగ్గర మనసు కూర్చోండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఆ మనసు కంట్రోల్ కావాలంటే ప్రాణాయామాన్ని స్తంభింపజేయాలి. దాన్ని మన కంట్రోల్ తెచ్చుకోవాలి. మనసు అంత తొందరగా లొంగదు, పరిగిస్తుంది అన్ని విషయాల వైపు. దాన్ని వెనక్కి లాక్కొచ్చుకోవాలి, చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. విత్ జపంతో, మంత్ర ఉపాసనతో కలిపి చేస్తారు. అది గురువులు చెప్పాలి. మన ఇష్ట ప్రకారం చేసి వాళ్ళు చెప్పినట్టే చేస్తే అలాంటి ఆ సాధకుడికి ఏమవుతుంది, ఆ మనసును బంధించగలుగుతాడు. ప్రాణవాయువుని బంధించగానే మనసు కూడా లోపల నుండి ఆ సుషుమ్నా నాడిలో ఉండే ఆ దైవ శక్తి, ఆ చిచ్చక్తి పైకి లేస్తుంది. ఆ చిచ్చక్తిని లేపడానికి కోసంగా ఈ ప్రాణవాయువును బంధిస్తారు. వాళ్ళు బంధించి అప్పుడు స్వచ్ఛమైన వాళ్ళు అయిపోతారు. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో, ఆ మంత్ర జపం చేస్తారో, మంత్ర జపం వల్ల మనసు శుద్ధి అవుతుంది. ప్రాణాయామం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది, పవిత్రత వచ్చేస్తుంది. అది నిర్మలాహ, మలం లేకుండా, మాలిన్యం లేకుండా శుద్ధం అయిపోతుంది. అనేక జన్మ పాపాలు మన లోపల కూర్చో ఉంటాయి, అవన్నీ సులభంగా కడిగి వేయబడతాయి ఈ యొక్క ప్రాణాయామం వల్ల. మళ్ళీ ఆ జపం వల్ల, ఆ జపంలో ఉండే ఆ మంత్రశక్తి వల్ల మన శరీరం దృఢంగా తయారవుతుంది. ఆసనాల వల్ల దృఢంగా అవుతుంది. కానీ ఇంకా పాపరాశి మనలో కూర్చో ఉంటుంది, దాన్ని ఆ మనసును పట్టుకు చిత్తంలో కూర్చో ఉంటుంది. అందుకే చిత్త వృత్తి నిరోధక. ఆ చిత్తం ఏం చేసి కారణ శరీరం, మనకు 3 శరీరాలు ఉంటాయి. కారణ శరీరం అంతా ఎప్పుడు జరిగిపోయినంత దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. అవన్నీ ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయే శక్తి దానికి వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ఆ పాప రాశి దగ్ధం అవుతుందో
వాడి శరీరము పవిత్రమైపోతుంది, మనసు పవిత్రమైపోతుంది. అప్పుడు ఇక ప్రత్యాహారం తర్వాత వాక్యంలో మనకి ప్రత్యాహారం అని చెప్తున్నారు. ప్రత్యాహారం చాలా కష్టం చేయడం. ఎందువల్లంటే మన ఇంద్రియాలు పరిగిస్తూ ఉంటాయి, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, అది దాంట్లో ఉండేది. అవి ఎట్లా పరిగిస్తాయంటే ఇప్పుడు కళ్ళు చూసినదల్లా కావాలని పరిగిస్తుంది. ఈ కళ్ళు అంటే మనం మూసుకుంటాం, కానీ చెవులు అలా కాదు. వాటికి చెవులకి ద్వారాలు లేవు, తలుపులు లేవు, ముక్కుకి తలుపులు లేవు, ముక్కు మూసుకోలేవు. వాసన బట్టి ధ్యానానికి కూర్చుంటాడు, వాడికి ఏమనిపిస్తుంది కానీ వాసన వస్తుంది, మంచి గుమ్మగుమ్మలాడే కూర వాసన ఏదో వచ్చింది అనుకోండి, వాడి మనసు వాడికి వెళ్ళిపోతుంది. లేదు ఒక మంచి సంగీతం వాడి విని ఎక్కడో పాటలు వినిపించాయి ఈ చెవులకి, ఇంకా దానికి వెళ్ళిపోతాడు, మనసు లాగేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకా ధ్యానం మీద వాడికి ఏం మనసు ఉండదు, వాడేం చేయలేడు, మనసు జారిపోతుంది. ఇది ప్రత్యాహారం. ప్రత్యాహారం ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి, చాలా కష్టం అది. కానీ గురువులు దానికి కూడా తర్ఫీదిస్తారు. ఎందుకని ఆ మనసు వెళ్ళిపోయే మనసుకు వాళ్ళు ఏం చేశారు, జపం ఇచ్చారు. జపం ద్వారా జపాన్ని చేసే ఆ మంత్రం యొక్క రహస్యాన్ని, దాంట్లో ఉండే అంతరార్థాన్ని, ఆ ధ్యానించుకునే విధానాన్ని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది, లేకపోతే మనసు వెళ్ళిపోతుంది ఎక్కడికంటే వాడికి ఇంద్రియాలతో పరిగిస్తుంది. ఇంద్రియాన్ని విషయాద పట్ల పరిగిస్తుంది. అదా అపరహత్యాస్మహే, ఆ పోయేదాన్ని వెనక్కి లాక్కొచ్చుకుంటారు, లాక్కొచ్చుకొని కుదురుగ్గా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి భవదుపాసన్ ఉన్ముఖాహ, ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి ప్రాణవాయువును బంధించి స్వామి నీ కోసంగా, నీ ఉపాసన కోసమే, నిన్ను చేరుకోవడం కోసంగా తీవ్రమైన ప్రయత్నం చేస్తారు అని మనకు మొదటి దాంట్లో ఏమో అది చెప్పేశాడు. ప్రాణవాయువు జపం చెప్పేశారు, ప్లస్ వాయు స్తంభం చేయడం, గాలిని బంధించడం చెప్పేశారు, ప్రాణవాయువు చెప్పేశారు, ప్రాణాయామం చెప్పేశారు. తర్వాత వాక్యంలో వచ్చేసి మనకి ప్రత్యాహారం గురించి కూడా చెప్పేశాడు. అంటే అష్టాంగ యోగంలో ఉండే విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక శ్లోకంలోనే దాంట్లో పెద్ద విపులంగా ఉండే విషయాన్ని సంక్షిప్తం చేసి కొద్దిగా చెప్తున్నాడు, కొద్ది దాంట్లోనే అంతా చెప్పేస్తున్నాడు. అది నారాయణ భట్టర్లోని గొప్పతనం. మెయిన్ పాయింట్ తీసుకొని మెయిన్ పాయింట్ ఒకవేళ దాన్ని ఆధారం చేసుకొని మనం మిగతా అంతా ఊహించుకునే రకం పెట్టేశాడు అది. కాబట్టి ఈ విధంగా ప్రత్యాహారము, ధారణ, ప్రాణాయామం అనే రెండు అంశాలు కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ఇంకా 4వ శ్లోకం. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహు తేన భక్తి రస అంతరార్ధ్రతాం ఉద్మహేమ భవదంగ్రే చింతకాహ. ఇంకా కష్టమైంది ధారణ అనేది. ఇక్కడ ఇంకా ధారణ అనే విషయాన్ని చెప్తున్నారు. ధారణ చాలా కష్టమైంది. ఇవన్నీ 5 మెట్లు బహిరంగ యోగ సాధన అంటారు. ఇంకా అంతర యోగ సాధన అనేది 5, 6, 7, 8. ధారణ, ధ్యాన, సమాధి 3 చాలా కష్టం. ధారణ అన్నిటికన్నా కష్టం. ధారణ వస్తే ధ్యానం ఈజీగా వచ్చేస్తుంది. ధ్యానం తర్వాత సమాధి ఇంకా కష్టం, చాలా కష్టమైంది అది. కానీ దాన్ని కూడా యోగ సాధన చేసే వాళ్ళ గురువులు, మంచి గురువులు ఉండి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తే మాత్రం వాళ్ళు అవి కూడా సులభంగా సాధిస్తారు. సాధించినా కూడా ధారణ దగ్గర ఓడిపోతారు. ఎంత ప్రయత్నం చేసి ఇవెంత యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అవన్నీ చేసి వచ్చినా కూడా ఈ ధారణ దగ్గర చాలా కష్టమైపోతుంది, చాలా కష్టం అది. ఎందువల్ల ఈ ధారణలో ఏముంటుందంటే ఆలోచన విధానాలు, చేసే పనులు అన్ని ఒక క్రమ పద్ధతిలో వచ్చేయాలి. ఆలోచన ఎక్కడికో పోతుంటాయి, దాన్ని అంతా ఒక ఆర్డర్లో తీసుకురావాలి. ధారణ అంటే చాలా కష్టం అది. అందుకని ఇక్కడ ఆయన కూడా చెప్తాడు, ధారయేమ దిషణ ముహుర్ముహు. ధారణ అనేది మాటి మాటికి చెయ్యాలి, మాటి మాటికి ఆ ఆలోచనల్ని ఒక క్రమబద్ధ తీసుకోవాలంటే మనం కూర్చోగానే ధ్యానానికి ఆలోచన విపరీతంగా వెళ్ళిపోతాయి. ప్రపంచ విషయాల గురించి ఎన్నెన్నో, మన ఇంట్లో సమస్యలు అన్ని వచ్చేస్తాయి. వదలపెట్టావు కదా, సమస్యల గురించి ఆలోచించే ఇదిగా భగవంతుడి గురించి ఆలోచించాలి. అందువల్ల ఏమైపోతుంది, ముహుర్ముహు మాటికి వెళ్ళిపోతుంది. దిషణం బుద్ధి, ఆ ధారణ చేయాల్సి వస్తుంది. కానీ అంత చేసినా ఏం స్వామి ఏమవుతుంది, అస్ఫుటే వపుషితే, స్వామిని యొక్క రూపం ఉందే అది అస్ఫుటే స్పష్టంగా కనిపిస్తుందయ్యా బాబు. చాలా కష్టం తండ్రి, అది అంత కష్టపడి చేస్తున్నా కూడా మాకు నువ్వు స్పష్టంగా కనిపించవు తండ్రి, చాలా కష్టం అది. కానీ ప్రయత్నంతో
ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం ఆపకుండా ఏం చేస్తాం? భవదంగ్రి చింతకాహ, నీ పాదాలు పట్టేసుకుంటాం. ఇంకా నీ పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా పట్టేసుకుంటాం. నువ్వే దిక్కు, నువ్వు మాకు దారి మార్గం తీసుకువెళ్లాల్సిందే అని పట్టుబట్టి నీ పాదాలు పట్టి వదలకుండా కూర్చుంటాడు ఆ సాధకుడు. అప్పుడు తేనా, దానివల్ల భక్తి రసం అంతరార్ధ్రత, ఆ భక్తి భావం వచ్చేస్తుంది. ఆ పాదాలు పట్టుకొని భక్తితో ఉంటే ఆ రసాస్వాదన, ఆ రస అమృతంలో ఆర్ద్రత, తడి, ఆ తడితో తడిసిపోతాం. ఆనందం అనే ఆ తడిలో ఆ ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో మునిగి తేలుతాం. తిరిగి ఉద్మహేమా, చివరికి ఆ ధారణ పొందుతాం. ఉద్మహేమ పొందుతాం, చిన్నగా పొందుతామయ్యా, కానీ చాలా కష్టం. సాధన చేయడం మాత్రం ఇది చాలా కష్టం. మొట్టమొదట్లో నువ్వు మాత్రం నీ శరీరం అస్ఫుటే, చాలా స్పష్టంగా కనిపించదు. వపుషం అంటే శరీరం, ఆయన యొక్క శరీర భాగాలు ఏవి స్పష్టంగా కనిపించవు. ధ్యానంలో కూర్చున్న వాడికి చాలా కష్టమైపోతుంది. అప్పుడు నిన్నే నీ పాదాలు గట్టిగా పట్టుకొని భక్తిని ప్రసాదించమని నువ్వు కనిపించమని అడిగితే, అప్పుడు మళ్ళీ ధారణ చేస్తే గురువుల సమక్షంలో, అప్పుడు నీ అనుగ్రహంతో, ఆయన అనుగ్రహించాల్సింది. భగవంతుడి అనుగ్రహం లేకుండా ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఆయన అనుగ్రహించడం వల్ల ఏమైపోతుంది? అప్పుడు ఆ ధారణ సాధిస్తారు. ఆ భక్తి రస ముందు ఆనందాన్ని పొందేస్తారు. ఆ ఆనంద అనుభూతిలో మునిగి తేలుతారు. చిన్నగా ఆ ధారణ గట్టెక్కేస్తారు, దాటేస్తారు, నేర్చుకునేస్తారు, వచ్చేస్తుంది. ఇదయ్యా ఆ ధారణ విషయం అని చెప్పి మనకి శ్లోకంలో నారాయణ భట్టతిరి గారు అష్టాంగ యోగంలో 5వ అంశాన్ని వివరించేశారు. విస్ఫుటావయ భేద సుందరం తద్వపు శుచిర శీలనావసాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యాన యోగ నిరతాః త్వదాశ్రయాః. స్వామి, త్వదాశ్రయాః, నిన్ను ఆశ్రయించిన తర్వాత, ఆ ధారణ ఏర్పడిన తర్వాత, నీ పాదాలు పట్టుకున్న తర్వాత అప్పుడేమొస్తుంది? మాకు ఏమొస్తుంది? ధ్యాన యోగ నిరత, చిన్నగా ధ్యానం చేయడానికి సహకరిస్తుంది మా మనసు, మా శరీరం. అప్పుడు మేము ధ్యానం చేయడానికి కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుంది? తద్వపు శుచిర శీలనావసాత్, చాలా కాలం పడుతుందయ్యా. ఈ ధారణ సాధించడానికి చాలా కాలం పడుతుంది. దాని తర్వాత ధ్యానం కుదరడం ఇంకా చాలా కాలం పడుతుంది. చాలా కాలం, ఎంతో కాలం శ్రమ పడితే మేము అప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు? తద్వపు, నీ యొక్క శరీరం ఎలా కనిపిస్తుంది? విస్ఫుటావయవ భేద సుందరం, సుందరమైన నీ దివ్య మంగళ స్వరూపం విస్ఫుటం, మంచి ప్రకాశంతో కనిపిస్తుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అప్పుడు దర్శిస్తాం. మొదట మాకు స్పష్టంగా కనిపించరా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది నీ రూపం. మా హృదయ స్థానంలో, బయట కాదు, మా లోపలే నీ యొక్క రూపం మా ముందు ప్రత్యక్షం అయిపోతుంది. అది కనిపించినప్పుడు పొందే ఆనందం ఇంక చెప్పక్కర్లేదు. ఇది ఎలా ఉంటుంది? ముందే చెప్పాడు ఆయన. సూర్యమండలాన్ని మించిపోయే కిరీటంతో, ఆ నురిటిలో ఉండే కస్తూరి తిలకంతో, కళ్ళ నిండా నిండిన కారుణ్యంతో ఉన్న కళ్ళు, ఆ యొక్క అందంగా ఉన్న ముక్కు, ఆ చెక్కుటద్దాల వంటి చెక్కిళ్ళు, మళ్ళీ చెవులకుండే కుండలాలు కనిపించే అద్దాల చెక్కిళ్ళు, మళ్ళీ కంఠాభరణమైన కౌస్తుభం, ఇంకా వేసుకున్న మాలలు, రత్నాభరణాలు, పద్మాలతో చేసిన తులసి వనమాల అవి ధరించి, మళ్ళీ కటి భాగంలో మేకలు ధరించి, కింద పీతాంబరం ధరించి, ఆ పాద పద్మాల నిండా తులసి దళాలతో నిండిపోయిన ఆ పాదాలు దర్శనమిస్తాయి. అలాంటి దివ్యమంగళ స్వరూపం వాళ్ళకి దర్శనం అవుతుంది. అంత సాధన చేసిన వాడికి అప్పుడు కనిపిస్తుంది. ధారణ అయ్యి ధ్యానానికి వచ్చిందా కనిపిస్తుంది. కనిపించి, స్వామి, అది కూడా అవయవ భేద సుందరం, అవయవంలో ఈచ్ అండ్ ఎవ్రీబడి కనిపిస్తుంది. అది అసలు విషయం. ఆ సుందరమైన రూపం ఎలా కనిపిస్తుంది? ఆయన యొక్క వెంట్రుకల దగ్గర నుంచి ఆ రత్నాలు పొదిగిన ఆభరణాలు ఉండే ప్రతి అణువు ఉండే రత్నంతో సహా కనిపిస్తుంది. అంత స్పష్టంగా కనిపిస్తుంది. అది చెప్తున్నాడు, కాంతితో కనిపిస్తుంది. అది కూడా ఆయన వేసుకున్న కంకణాలు, ఉంగరాలకు ఉండే రత్నాలతో సహా, ఆ వజ్రాలతో సహా, మణులతో సహా, మాణిక్యాలతో సహా కనిపిస్తాయి. అతిథి కనిపిస్తుంది. వాళ్ళకి చూస్తూనే ఉండిపోతాయి. ఇంకా అట్లా చూసిన తర్వాత వాడికి ఏమైపోతుంది? అసలు ఆ తాదాత్మ్యం మనం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది.
ఇంకా ఆయన వాడు పొందిన వాళ్ళు ఎట్లుంటారంటే చెప్తున్నాడు, అశ్రమం, ఇంకా శ్రమ పడలేదయ్యా. ఇంకా ఆ స్థితికి వెళ్ళి వాడికి ఇంకా శ్రమ ఉంది, మాటి మాటికి ఆయన కనిపిస్తుంటాడు. ఆ హృదయ స్థానంలో ఆయన కనిపిస్తుంటాడు. మనసి చింతయామహే, ఇంకా మనసు ధ్యానానికి కూర్చో అని దానికి ఏం చెప్పక్కర్లేదు, పోయి అదే కూర్చుంటుంది. కూర్చో కూర్చో ఇంతసేపు చెయ్యి అని చెప్పక్కర్లేదు దానికి, అది ఆటోమేటిక్ గా కూర్చుని వస్తుంది ధ్యానానికి. ఇంత సాధన చేసిన తర్వాత ఆ ధ్యానము శ్రమ పడకుండానే సాధించేస్తాడు ఆ మానవుడు. కాబట్టి ధ్యాన యోగ నిరత, వాడు ఆపకుండా ఇంకా ధ్యానం చేస్తాడు. అది ఇన్ని గంటలా, ఇంతసేపా, ఇదే చూడమా, మాటి మాటికి చూస్తూనే ఉంటాడు. స్ఫురదనుభవాభ్యాం, స్ఫురత్, తనలోంచి ఆత్మ సౌందర్యంతో ఉన్న ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని మాటి మాటికి చూస్తాడు, అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంతో ఆనంద పారవస్యంలో మునిగిపోతాడు ఆ యొక్క భక్తుడు. ఇదయ్యా నీ ధ్యానంలో ఉండే గొప్పతనం. అది కూడా నిన్ను ఆశ్రయించిన వాడికి ఇటువంటి భాగ్యం కలుగుతుంది తండ్రి అని విన్నవించుకుంటున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇంకా 6వ శ్లోకం. ఝాయతాం సకల మూర్తిం ఈదృశీం ఉన్మిషన్ మధురతాహృతాత్మనాం సాంద్రమోద రసరూపం ఆంతరం బ్రహ్మరూపమయీ తే అవభాసతే. ఓ స్వామి, ఇక ధ్యానము సాధించిన తర్వాత ఇంకా ఏమైపోతుంది వాడికి, సకల ఈదృశీం, ఈ విధంగా ధ్యానం చేసిన వాడికి శ్రమ లేకుండా మాటి మాటికి నిన్ను లోపల దర్శిస్తూ ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో, ధ్యాయతాం, ధ్యానం చేస్తున్నాడో, సకల మూర్తి, నువ్వు ఎలా కనిపిస్తావు వాడికి, సకల కళలతో కనిపిస్తావు, సమస్త కళలతో ప్రకాశిస్తూ అద్భుతమైన కాంతి రూపంలో కనిపిస్తావు వాడికి, ఆ సాధకుడికి. ఉన్మిషన్ మధురతా హృతాత్మనం, వాడి హృదయంలోని ఆత్మలో, ఆత్మరూపంలో ఉండే వెలిగా ఆ చిచ్చక్తి, ఆ చిజ్యోతి, ఆ జ్యోతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది వాడికి, ప్రకాశిస్తూ ఉంటుంది. అది కనిపిస్తుంది. తన శరీరంలో ఉండే బుద్ధి, మనసు, శరీరం, ఇంద్రియాలు అన్ని పనిచేసేది ఆ లోపల కూర్చున్న ఆ యొక్క దీపం వల్ల అనే విషయానికి అవగతం అయిపోతుంది వాడికి అర్థమైపోతుంది. మాధుర్యాన్ని కూడా తెలుసుకుంటాడు, ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని సాంద్రమోద, వాడి ఇంకా పొందే ఆనందం ఉంటుందయ్యా. అబ్బా, దట్టమైన ఆనందం. సాంద్రం అంటే సత్ చిత్ ఆనందం. మనకు సాంద్రానందావబోధాత్మకం మొట్టమొదటి చెప్పిన పదం ఇప్పుడు చెప్తున్నాడు. అటువంటి రూపం కనిపిస్తుంది. ఎటువంటిది? ఒక ఆకారం లేని సత్తు చిత్తు ఆనందంగా ఉండే, విశ్వంలో ఉండే అస్థి భాతి ప్రియం అనే ఒక అంతటా వ్యాపించి ఉన్న ఆ తత్వం వాడికి అవగతమైపోతుంది. దానివల్ల వాడు పొందే ఆ రసాస్వాదన, ఆనంద అనుభూతి అద్భుతం. అంతరం లోపల పొందుతాడు, మానసికం లోపలే దర్శిస్తాడు, బయట చూస్తాడు, బయట అంతటా వ్యాపించిన పరమాత్మను చూస్తాడు, తన లోపల వచ్చిన పరమాత్మను వాడు చూస్తాడు. బ్రహ్మరూపమయ్యి, అది ఎలాంటిది? ఆ బ్రహ్మానందం, బ్రహ్మానంద స్వరూపుడైన పరమాత్మను దర్శిస్తాడు. తే అవభాసతే, ప్రకాశిస్తూ ఉంటావు తండ్రి. ఇంకా వాడు ఇంకా ఆ ధ్యానం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకుంటాడు. దాంట్లో మునిగిపోయి తేలిపోయి ఆ ఆనంద ప్రవాహంలో, ఆ సింధులో, ఆ యొక్క సముద్రంలో మునిగి తేలుతూ ఆనంద పారవస్యంలో మునిగిపోయి ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోతాడయ్యా. అంత గొప్పదయ్యా నీ యోగ శాస్త్రం. అటువంటి ఆ ధ్యాన ప్రక్రియ వల్ల అనుక్షణం అనుభూతి పొందుతాడు ఆ యొక్క సాధకుడు. తండ్రి, ఈ విధంగా మా హృదయంలోనే అవభాసతే అంటే ప్రకాశిస్తావు, మా హృదయంలో మాటి మాటికి ప్రకాశిస్తూ కనిపిస్తావయ్యా. నీ దివ్యమంగళ స్వరూపంతో ఆ ఆనంద అనుభూతితో మునిగిపోతాడు ఆ సాధకుడు అని చెప్పి, సాధకుడు చెప్తాడు, తానే దానైపోతాడని చెప్తున్నాడు. ఇంకా 7వ శ్లోకం. తత్ సమాస్వాదన రూపిణీం స్థితిం తత్ సమాధిమయీ విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతౌ అవారభేమహి చ ధారణాధికం. తండ్రి, కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంది నాయన. ఈ ధ్యానం చేస్తున్నాం అనుకుంటామే గాని దీంట్లో కొంచెం
ఇబ్బంది. ధ్యానంలో ఈ సమాధిలో కష్టం ఉంది తండ్రి. విశ్వనాయక, జగత్తుకంతా నాయకుడైన వాడా, శాసించేవాడా, ఓ స్వామి, ఈ సమాధి వేడేసరికి చాలా కష్టమైపోతుంది ఆయన. ఎలా అంటే ఆ తత్రూపంలో ఉండే నిన్ను అంటే నిరాకర్తత్వాన్ని వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా సగుణోపాసన చేశారు. దీంట్లో సగుణోపాసన అంటే సాకారంగా రూపం కనిపిస్తూ చేయడం ఒక రకం, దాంట్లోంచి నిరాకారం వెళ్ళిపోవాలి. అదే సమాధి. అది చాలా కష్టం. ఒక రూపాన్ని ఊహించుకొని ధ్యానం చేయడం చాలా సులభం. రూపం లేకుండా నిరాకారతత్వానికి వెళ్ళిపోయి సాధన చేయడం, ఆ సమాధి స్థితి వెళ్ళడం చాలా కష్టం. అది చెప్తున్నాడు. తత్ రూపంలో నువ్వు తత్ అంటే అది. తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. ఆ తత్ రూపంలో ఉన్న నిన్ను పట్టుకోవాలంటే సమాస్వాదన రూపిణి. ఎలా అనేది ఆస్వాదించాలి ఆ రూపాన్ని. ఏ రూపం లేని నిన్ను, ఇది గాంధీ, అది ప్రపంచం గాంధీ, అది ఆ పరమాత్మ. ఆ అదిని ఎలా చూస్తావు? ఆకారం లేదు దానికి. అదే మనకి మొట్టమొదటి శ్లోకం చెప్పి సాంద్రానంద, ఆ శ్లోకాలు చెప్పింది అదే అర్థం. నిరాకారతత్వం చూడటం చాలా కష్టం. ఈయన జ్ఞానం చూసాడు ఆ విషయం కూడా. అందుకే మొట్టమొదటి శ్లోకం చెప్పేసి నిరాకారతత్వం చెప్పే సాకారం చెప్పాడు. సాకారం లేకుండా ఉండే రూపాన్ని చూడటం చాలా కష్టం. సమాస్వాదన రూపిణి, ఆస్వాదించాలి దాన్ని, ఆ తత్రూపాన్ని ఆస్వాదించాలి స్వామి. అది ఎలా? ఆ స్థితికి చేరడం ఎలా? తత్ సమాధిమయి. ఆ సమాధి స్థితికి వెళ్తే అది సాధ్యం అవుతుంది. అది కూడా గురువుల శిక్షణలో వెళ్తారు, వాళ్ళు సాధిస్తారు. యోగ శాస్త్రం ప్రకారం వెళ్ళినవాడు, ఆ సమాధి స్థితికి వెళ్ళినవాడు ముందు ఈ యొక్క కాంతి రూపంలో ఉండే ఆ పరమాత్మను దర్శించి తర్వాత అసలు ఏది లేకుండా స్థితికి వెళ్ళిపోతాడు. అది సాధ్యం వాళ్ళకి. కానీ తండ్రి పరిచ్యుతం ఒకసారి జారిపోతాం. పరిచ్యుతం అంటే ఒకసారి జారిపోతారు, చాలా కష్టం. వెళ్తుంటారు కానీ అట ఊహించని విధంగా జారిపోతారు, ఆ భ్రష్టత పొందేస్తారు. మనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు విశ్వామిత్ర మహర్షి. ఆయన కూడా ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు కదా. వెళ్ళి ఆయన మేనక రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి పడిపోయారు. వెనకతో ముండిపోయి తర్వాత ఆయన మేలుకున్నాడు. అయ్యో నేను తప్పు చేశానని తెలుసుకొని మళ్ళీ సాధన పెంచుకొని 10,000 సంవత్సరాలు మళ్ళీ ధ్యానం చేశాడు. మళ్ళీ సమాధికి వెళ్ళాడు, శుద్ధి పొందాడు, ఆయన జారిపోయాడు. మళ్ళీ త్రిశంకు వచ్చాడు. త్రిశంకు కోసం మళ్ళీ తన తపశక్తి దారపోసి మళ్ళీ ఆయన కోసం పోగొట్టుకొని మళ్ళీ పోయి హిమాలయాలో మళ్ళీ తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ రంభాన్ని పంపించారు దేవతలు. ఇంకా ఎంత మాత్రం ఉంది ఆయన కెపాసిటీ అని. అప్పుడు మాత్రం జయించేశాడు మూడోసారి. ఎవరిని పంపించినా లెక్క చేయలేను, ఆ సమాధి స్థితి నుంచి వెనక్కి రాలేదు ఆయన. అప్పుడు ఆయనకు బ్రహ్మర్షి పదవి ఇచ్చారు. అలా కష్టం అన్నమాట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత స్వామి పరిచ్యుతావు, జారిపోతామయ్యా, జారిపోతాం. అప్పుడేమైపోతుంది? ఆశ్రితాహ పునరత, మళ్ళీ నిన్ను ఆశ్రయిస్తాం. అయ్యో జారిపోయామని తెలుసుకొని నిన్ను మళ్ళీ ఆశ్రయిస్తాం. అప్పుడేమవుతుంది? ఆరభే మహీచ, మళ్ళీ మొదటికి వస్తాం. కాకపోతే ఇక్కడ ఎక్కడ మొదలు పెడతాం? ధారణాధికం. ధారణ నుంచి మొదలు పెడతాం. మళ్ళీ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అని అవన్నీ చేయం. ధారణ ధ్యాన సమాధి ఈ మూడే చేస్తారు. ఎందువల్ల? వాటి వల్ల వాళ్ళ బాడీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, చాలా దృఢంగా తయారైపోయి ఉంటుంది. దానికోసం మళ్ళీ దాని చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి వాళ్ళు ఆహారం తీసుకునే స్థితి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆహారమే అవసరం లేదు అసలు. ఇంద్రియాలు బయట కోసం పరిగెత్తావు, వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ప్రత్యాహారం వచ్చేస్తుంది ఈజీ వాళ్ళకి. ఇక ఉండే ధారణ ఒకటే కష్టం. దాన్ని మళ్ళీ మొదలు పెడతారు. పునరత మళ్ళీ ఏం చేస్తారు? ఆరభే మొదలు పెడతారు. ఇదేంతో? ధారణ అధికం. ధారణ అధికంగా చేసేస్తారు. తర్వాత ధ్యానం వచ్చేస్తుంది, తర్వాత సమాధి వచ్చేస్తుంది. ఇదే జరిగేది. ఈ యొక్క యోగ శాస్త్రంలో చాలా కష్టమైన పాయింట్ ఆ సమాధి స్థితి. దాంట్లో మాత్రం వెనక్కి వస్తుంటాం. కానీ మేము ఓడిపోయినా మళ్ళీ మొదలుపెట్టి నిన్నే పాదాలు ఆశ్రయించి ఎట్ట మేము సాధించేస్తాం. ఎలా? మళ్ళీ ధారణతో, మళ్ళీ మౌనమాలతో మొదలు పెట్టకుండా ధారణతో మొదలుపెట్టి ధారణ ధ్యాన సమాధి ఈ మూడే ఎక్కువగా చేసేసి అధికంగా చేసి నిన్ను పొందేస్తాం. అది జరిగేది. ఇదే యోగ శాస్త్రం మొత్తం చెప్పేశాడు. శ్లోకాల ద్వారానే మనకు 8 అంగాలు చూపించేశాడు. చూపించి తర్వాత చెప్తున్నాడు. ఇత్తం అభ్యసన నిర్భరోల్ల సత్
తత్ పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్త భక్త కుల మౌలితాం గతాః సంచరేమ సుఖ నారదాదివత్. ఓ స్వామి, ఇత్తం ఈ విధంగా అభ్యసన చేసిన తర్వాత, ఇంత బాగా ప్రాక్టీస్ చేసి 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 సమాధి దాకా వెళ్ళిపోయిన తర్వాత నిర్భర సత్, ఇంకా స్థిరమైన స్థితికి, అత్యధికమైన స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఉల్లసత్, దాంతో ఆనంద పారసన మునిగిపోతాడు వాడు. అయిపోయి తత్పరాత్మ, నీ యొక్క ఆ పరమాత్మ తత్రూపంలో ఉండే నిరాకారతత్వాన్ని అందుకొని సుఖాన్ని పొంది కల్పితోత్సవాః, ఆ సుఖ ఆనంద అనుభూతిని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఆ నిరాకారతత్వాన్ని అందుకొని ఆనంద పారవస్యంలో మునిగిపోతాడు వాడు. ఇంకా ఆ దాంతో ఇంక చెప్పక్కర్లేదు, ఆ ఆనంద అనుభూతి అద్భుతం. అటువంటి ఆనంద స్థితికి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ముక్త, వాడు జీవన్ముక్తుడైపోతాడయ్యా. వాడు బతికే ఉంటాడు, కానీ వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఈ భవబంధాలన్నింటిలోంచి తెంచుకొని ఆ శరీర భ్రాంతి కూడా పోయి మొత్తం అహంకారం మమకారం అన్ని తొలగిపోయేసి మొత్తం తుడిచిపెట్టుకోబోతుంది. మాయా ప్రపంచం మొత్తం జయించేస్తాడు, త్రిగుణాలను జయించేస్తాడు, శుద్ధ సత్వగుణం సాధించేస్తాడు. అన్నీ వచ్చేస్తాయి వాడికి అద్భుతమైన శక్తులు వచ్చేస్తాయి. తద్వారా ఏమవుతాడు? వాళ్ళల్లో కూడా అట్లాంటి ముక్తి పొందిన వాళ్ళల్లో కూడా భక్త కుల, అటువంటి భక్తుల కుల సమూహంలో కూడా మౌలితాంగత, గొప్ప వాళ్ళు ఉంటారు. శ్రేష్ఠుడు, భక్త శిఖామణులు, అగ్రశ్రేణిలో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళట? వాళ్ళు ఏం చేస్తారు? సంచరేమా, తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా పుట్టుక చావు అనే సంసార బంధం లేదు. వాళ్ళు మళ్ళీ పుట్టడం అంటూ జరగదు, మరణం అంటూ జరగదు వాళ్ళ దేహానికి. వాళ్ళు ఎలా అయిపోతారు ఆఖరికి? సుఖ నారదాదివత్, ఆ సుఖుడు నారదుడి వలె వాళ్ళు ఎక్కడికి కావంటే అటు వెళ్ళిపోతారు. ఏ లోకానికి కావంటే ఆ లోకానికి వెళ్ళిపోతారు. ఎక్కడ వాడితో మాట్లాడే వాళ్ళు మాట్లాడేస్తారు. వాళ్ళు హాయిగా తిరుగుతుంటారు. నీ స్మరణ వదిలిపెట్టకుండా అగ్రగణ్యులు అయిపోయేసి అన్ని లోకాలు తిరుగుతుంటారు. అది వాళ్ళు చేసే పని. ఇంత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, సమాధి స్థితికి వెళ్ళిపోయి వాడు సాధించిన భక్తుల్లో గొప్పవాడైపోయిన తర్వాత వాడు సాధించే విషయం ఏంటంటే, ఆ సుఖుడు నాటుడు లాగా అన్ని లోకాలు తిరుగుతారు. అందరితో సంబంధం ఉంటుంది, అందరితో సంబంధం ఉండదు. ముక్త, పూర్తిగా బయటకు వచ్చేస్తారు. ఆ బంధనాలు ఏవి లేవు వాళ్ళకి. అలాంటి స్థితికి వెళ్ళిపోతారయ్యా. వాళ్లే ఆ నాటుడు సుఖుడు లాగా తయారవుతారు. అలాంటి భక్తులు ఈ యొక్క యోగ శాస్త్రం ప్రకారం అష్టాంగ యోగ మార్గం దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అటువంటి సిద్ధి లభిస్తుంది. ఆ సిద్ధి పొందిన వాడు ఇంక చెప్పనే వాళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాడు. వాడు చేసే పని అది. ఇంక తిరుగుతుంటాడు, అన్ని లోకాలు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. వాడిని ఎవరు అడిగేవాళ్ళు లేదు. అదయ్యా నీ భక్తాగ్రగణ్య యొక్క స్థితి, ఇదయ్యా నీ అష్టాంగ యోగం యొక్క స్థితి. ఇది స్వామి ఆ ధ్యానం ద్వారా వచ్చిన స్థితి. ఇది స్వామి నిన్ను ఆశ్రయిస్తే వచ్చే ఫలితం. ఆ భక్తాగ్రగణ్యులు అయిపోయి ఇక తిరిగి పుట్టవలసిన అవసరం లేకుండా, ఈ భవబంధాల్లో ఇరుక్కోకుండా ముక్తులై హాయిగా వ్యవహరిస్తుంటారయ్యా. అటువంటి భాగ్యం నీ వల్లే లభిస్తు తండ్రి, అటువంటి భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి ఈ యొక్క నారాయణ భట్టతిరి అద్భుతంగా స్తోత్రం చేశారు. ఇందులో మనకు అష్టాంగ యోగంలో ఉండే అన్ని అంశాలు పూర్తిగా వివరించేశారు. దాంట్లో కష్ట నష్టాలు ఏమున్నాయో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏందో, అవి ఎలా సాధన చేయాలో మొత్తం వివరించేశారు ఈ 8 శ్లోకాల ద్వారా. మన ముందు పరిచారు. దానివల్ల వచ్చే సిద్ధి గురించి కూడా చెప్పేశారు, ఫలితం కూడా చెప్పేశారు, వాడు సాధించే విజయం కూడా చెప్పేశారు. ఈ విధంగా ఈరోజు మనం శ్రీమన్నారాయణంలో 4వ దశకంలో ఉండేటువంటి మొదటి శ్లోకం నుంచి 8వ శ్లోకం దాకా ఉండే అష్టాంగ యోగం గురించి, యోగ సిద్ధి గురించి తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.